చెంగల్పట్టు కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. విద్యాసంస్థలు కూడా అక్కడ సెలవు ప్రకటించారు. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు ఉంటాయి. ప్రతిసారి ఎందుకు అలర్ట్ చేసి అప్డేట్ చేస్తున్నానంటే ఈ కొంతమంది ఆ టైంలో ఏం జరుగుతుందో చూద్దామని ఇప్పుడంతా రీల్స్ పెట్టడానికో లేకపోతే వీడియోలు తీయడానికో కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అధికారులు కళ్ళుగప్పి ఇప్పుడు బీచ్ అంతా అడ్డుకున్నా కొన్ని చోట్ల అడ్డుకునే అవకాశం ఉండదు. అలాంటి చోటకి దయచేసి వెళ్ళొద్దు, ఏదో ఈ సరదాకి పిచ్చికి పడి ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పి ఏబిఎన్ తరపు నుంచి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చిన్నగా అనుకోవద్దు దీన్ని. ఇప్పటికైతే ఏదో చిన్న వర్షము జల్లు లేకపోతే గాలులు ఏదో 10, 15, 20 కిలోమీటర్ల వేగంతోనే ఉండొచ్చు. కానీ సాయంత్రము రాత్రి అయ్యే కొద్దీ ఇది భయంకర భీకర తుపానుగా మారుతుంది. 19 జిల్లాల మీద దీని ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం అంత సీరియస్గా పనులన్నీ పక్కన పెట్టి దీని మీద ఉంది అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అలర్ట్గా ఉన్నారా, జాగ్రత్త, ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి, మాతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండండి అని చెప్పడం. మంత్రి లోకేష్ మిగతా పనులను పక్కన పెట్టి సాయంత్రం నుంచి కంటిన్యూస్గా దీన్ని మానిటర్ చేస్తూ పీఎంఓతో టచ్లో ఉంటున్నారు అంటే దీని స్థాయి అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి విశాఖపట్నం వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇటు కాకినాడ యానంతో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే అది ఇదేం లేదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని మనతో ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఒక చోట ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట తక్కువ ఉండొచ్చు. ప్రస్తుతం ఏంటి విశాఖపట్నంలో సిచ్యుయేషను? నాయుడు. రెండు 2014లో హుద్హుద్ చూసాము, 2018లో తిత్లీ తుఫాన్ చూసాం. ఆ తర్వాత ఆ స్థాయిలో అంటే చిన్న పెద్ద వచ్చాయి. తాజాగా విజయవాడలో వర్షాలు వరదలు ఇవన్నీ వచ్చాయి, ప్రభుత్వాలు హ్యాండిల్ చేస్తాయి. కానీ ఈ తుఫాను ఇంత స్థాయిలో వస్తే దానికి మన అంచనా ఒక్కోసారి తప్పచ్చు, ఒక్కోసారి అంచనా కన్నా తక్కువ ఉండొచ్చు. కానీ ఈసారి క్లియర్గా టెక్నాలజీ, ప్రత్యేకమైన శాటిలైట్స్, అలాగే ఏఐ, ఈ మూడింటిని ఉపయోగించుకొని ఎంత తీవ్రత ఉంటుంది, ఎంత అప్రమత్తం చేసుకోవాలి అనేది కూడా చాలా పక్కాగా ప్లానింగ్తో వెళ్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గతంలో ఈ 2 భారీ విపత్తులను ఎదుర్కొన్న అనుభవం కూడా ఉంది. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎవ్రీ 1 అవర్కి దీన్ని మానిటర్ చేయడం, బులెటిన్ ఇవ్వడం, మానిటర్ చేయడం, బులెటిన్ ఇవ్వడం. అలాగే ఫీల్డ్లో ఎంత అప్రమత్తంగా ఉన్నాము అనేది కూడా ఆయన స్పష్టంగా అధికారులకు చెప్పారు. ఇక్కడ కూర్చునే రివ్యూలు మీరు గంటలు చేయడం కాదు, చెయ్యాలి, అఫ్కోర్స్ పరిస్థితిని అంచనా వేసుకోవాలి. కానీ ఫీల్డ్లో ఎంత అప్రమత్తంగా ఉన్నాము అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని నాకు రిపోర్ట్ కావాలి ఎవ్రీ 1 అవర్కి అని చెప్పి ఆయన అధికారులని ఆదేశించారు. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 19 జిల్లాలపై ప్రభావం ఉంటుంది. ఇప్పటికే 8 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏ నిమిషమైనా వరద ముంచుకొస్తుంది అని ఫ్లాష్ ఫ్లడ్ అలర్టులు జారీ అయ్యాయి. 17 జిల్లాల్లో ఆరెంజ్ అలర్టులు కూడా జారీ చేశారు. ఇప్పటికే అనేక విమాన రైలు సర్వీసులు నిలిపేశారు. బస్సులు కూడా హాల్టింగ్ ఏమొద్దు, అవసరమైన చోట తిప్పడము, మళ్ళీ డిపోలకు వెళ్ళిపోవడం అని కూడా చెప్పారు. రైట్, గోయింగ్ బ్యాక్ టు విశాఖపట్నం. అప్పారావు, సారీ నాయుడు చెప్పండి. రిషి, ఇప్పుడు ప్రస్తుతం